ఈ కన్వెన్షన్ రెండవ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. నీ తీర్మానాన్ని బట్టే ఈ రాత్రి ఆగిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కట్టాలని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. నీ భక్తి జీవితంలో ఎక్కడ ఆగిపోయి ఉన్నావో ఈ రాత్రి మరలా తిరిగి ప్రారంభించడానికి నూతనమైన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి తన సేవకుని బలపరిచి సూటిగా నీతుండగా ఈ రాత్రి ఒక నిర్ణయం చేయగలవా? ఈ రాత్రి ఒక తీర్మానం చేయగలవా? ప్రభువా, ప్రారంభంలో ఉన్న భక్తి జీవితం నాలో లేదయ్యా. ప్రారంభంలో నీ పరిచర్య కొరకు ఆకలి దప్పిలితో పరిగెత్తిన నేను ఈరోజు సౌకర్యాలను చూసుకునే పరిస్థితిలో దిగజారిపోయానయ్యా. బాగా పరిగెత్తేదాన్ని ప్రభు, ఒకప్పుడు ఆశతో పరిగెత్తిన దినాలు లేకపోలేదు నాయన. బాగుగా పరిగెత్తిన వాడిని ప్రభువా, ఈ లోకం వైపు నేను తిరిగి ఆ పరుగు పందెములో ఆగిపోయిన వాడిగా నేను నిలిచిపోయానయ్యా. ఈ రాత్రి కృప నాకు దయచేయండి. ఒకప్పుడు గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చిన సంసోను పేరెత్తితేనే ఫిలిస్తీయులు భయపడుతున్న ఆ దినాలలో దడ పుట్టేది సంసోను పేరు చెప్తేనే. అదే ఫిలిస్తీయులు సంసోనుని ఎగతాళి చేస్తున్నారయ్యా. కారణం ఆయన చేసిన దేవునికి విరోధమైన పాపమే కదా. ఈ రాత్రి ఏ పాపము నిన్ను దేవుని వైపు నడిపించబడనీయకుండా అడ్డగిస్తూ ఉందో ఆ పాపాన్ని ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టు. ఏ బలహీనతలో, ఏ బంధకాల చేతను బంధించబడ్డావో యేసు నామములో తెంచబడునుగాక. ఈ రాత్రి గొప్ప విడుదల కలుగు చేయునుగాక. ఆయన అభిషేకపు ఆత్మ చేత ప్రభు నిన్ను విడిపించి ఈ కన్వెన్షన్ రెండవ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాళహస్తి ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడా, ఈ రాత్రిని అంతరంగాన్ని పరీక్షించుకోగలవా? నీ పరిచర్యని ప్రభు కట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రిని పరిచర్యను కొనసాగించాలని ప్రభు అందుకనే ఈ సభలు ఈ రీతిగా ఏర్పాటు ఈ రాత్రి ఒక నిర్ణయం చేయగలవా? ఆ చెల్లి పరిగెత్తుతున్న పరుగు పందెములో ఆమెకే బహుమానమని నిశ్చయించుకున్నారు ప్రేక్షకులు. ఆమెకి తప్ప వేరొకరికి ఉండదని నిశ్చయించుకున్నారు చూచువారు. కానీ ఆమె లోక సంబంధమైనటువంటి ఆకర్షితమైనటువంటి వస్తువు మీద ఆశపడి పరుగు పందెము ఆగివేసినప్పుడు ఎగతాళి చేయబడింది అయ్యా, హేళన చేయబడింది. శ్రేష్టమైనటువంటి బహుమానం పొందుకోవాల్సిన ఆ చెల్లి ఎగతాళి చేయబడిన స్థితిలోకి దిగజారిపోయింది. నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడి ఉంటుండగా ఒక నిర్ణయానికి రా. ప్రభువా, నిజమేనయ్యా, ఆరంభంలో ఉన్న భక్తి నాలో లేదు, ఆరంభంలో ఉన్న పరిశుద్ధత నాలో లేదు, ఆరంభంలో ఉన్న ప్రార్థన జీవితం నాలో లేదు, ఆరంభంలో ఉన్న విశ్వాసం నాలో లేదు. నాయన, కోల్పోయిన వాడిగా ఉన్నాను, భక్తిహీనుడి వాడిగా ఉన్నాను అయ్యా. పేరుకు జీవిస్తున్నానని మాటే కానీ సచిన స్థితిలో దిగజారిపోయిన పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నానయ్యా. ఈ రాత్రి కన్వెన్షన్ సభలో నీ సేవకుని నా మధ్య నిలబెట్టి నాతో మీరు మాట్లాడి ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని నేను ఆస్వాదిస్తున్నానయ్యా. ఇదిగో నీ మాటగా స్వీకరిస్తున్నాను ఆయన. ఆగిపోయిన నా జీవితాన్ని కట్టండి, కోల్పోయిన నా భక్తి జీవితాన్ని ప్రారంభించడానికి కృప చాలినదిగా చేయండి. రాత్రి నన్ను బలపరిచిన ఆయన ఎగతాళి చేయబడిన నా జీవితం మరలా అనేకులు ఎదుట తలగా ఎత్తుకునేటువంటి జీవితంగా మార్చబడినట్లుగా ఈ రాత్రి నన్ను బలపరిచిన ఆయన. అందుకనే ఈ కన్వెన్షన్ మీరు ఏర్పాటు చేశారేమో, అందుకనే నీ సేవకుని ఈ ప్రాంతానికి తీసుకొచ్చారేమో. నా కొరకే, నా భక్తి జీవితం కట్టుడు కొరకే, నా సంఘాన్ని కట్టుడు కొరకే ఈ రాత్రి సూటిగా నాతో మాట్లాడారయ్యా. కట్టు ప్రభు, కట్టు ప్రభు అని రాత్రి ఒక గొప్ప తీర్మానం చేయగలవా ప్రభు దగ్గర? ఒక గొప్ప నిర్ణయం చేయగలవా ప్రభు దగ్గర? నీ దేవుడు, నా దేవుడు ఎవరో తెలుసా? పతనమైపోయిన దాన్ని తిరిగి ప్రారంభించగలిగిన దేవుడు యేసయ్య.
ఆగిపోయిన జీవితాన్ని కొనసాగించగలిగిన దేవుడు యేసయ్య. బంధింపబడిన నిన్ను విడిపించగలిగిన వాడు నా యేసయ్య. ఈ రాత్రి నోరు తెరువు, ఈ రాత్రి నోరు తెరువు. ప్రభు పాదాల దగ్గరకు నిశ్చయించుకురా. ప్రభు పాద సన్నిధిలో కన్నీరు కాల్చు. ఇది మొదలుకొని ఒక ఉద్యోగంతో నేను నా ఇంటికి వెళ్ళాలయ్యా, ఒక ఉద్యోగకరమైన పరిచయం నేను ఆరంభించాలయ్యా. అలాంటి భక్తి జీవితాన్ని నాకు ఇవ్వనాయనంటూ ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోగలవా? సేవకుల గుండెల్లో నుంచి ఓ ఫలమైనటువంటి ఉపదేశాన్ని ప్రభు నీ ఎదుటికి తీసుకొచ్చి ఈ రాత్రి సూటిగా నీతో మాట్లాడి ఉంటుండగా ఒక నిర్ణయానికి, నిజమేనయ్యా నా పాపం నన్ను ఎగతాళి చేసేటట్లుగా చేసింది నాయన, నా దోషం నన్ను ఎగతాళికి తీసుకెళ్ళిందయ్యా. నీకు విరోధంగా నేను వేసిన అడుగులు ఏలనకరమైన జీవితంలోకి తీసుకెళ్ళింది నాయన. ఎగతాళి చేయబడిన నన్ను నువ్వు కట్టాలని ఉద్దేశిస్తుంది. బంధించబడిన నన్ను విడిపించడానికి ఈ మధ్యకి వచ్చింది. ఈ రాత్రి కృప నాకు ఇవ్వనైనట్టు ప్రార్థించ, నీ కృప నాకు ఇవ్వయ్యా. ఎగతాళి చేయబడిన సంసోను చివరిగా మరొకసారి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగించిన ఆ దేవుడే ఈ రాత్రి కన్వెన్షన్ సభలో నీతో మాట్లాడాడు. తీర్మానం చేసుకో, నీ కొరకు ప్రార్థన చేయబోతు.